ఈరోజు నుంచి ఈసెట్‌కి సంబంధించిన ప్రీవియస్ క్వెషన్స్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. మీరు దయచేసి ఫాలో అవుతూ ఉండండి. షార్ట్స్‌లో రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. ఓకేనా? సో, ఈ క్వెషన్ వచ్చేసి ఈసెట్ 2024 ఏపీ ఈసెట్ 2024లో వచ్చిన క్వెషన్. నాకు తెలిసి మార్నింగ్ షిఫ్ట్ క్వెషన్ అనుకుంటా. ఆ! క్వెషన్ చూడండి. ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎ రో ఆర్ కాలమ్ ఆఫ్ ఎ డిటర్మినెంట్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఎ కాన్స్టాంట్ కే. అంటే ఇప్పుడు సపోజ్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. సపోజ్ 1, 2, 3, 4 ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఇక్కడ ప్రతి రో అంటే ప్రతి ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు 1, 2 అనేది ఒక రో, 3, 4 అనేది ఇంకో రో, లేదా 1, 3 అనేది ఒక కాలం, 2, 4 అనేది ఇంకో కాలం. సో ఇప్పుడు ఏదో ఒక రోని ఆర్ ఏదో ఒక కాలంని టోటల్గా ఒక సర్టైన్ ఫ్యాక్టర్ కేతో మల్టిప్లై చేసినప్పుడు డిటర్మినెంట్ ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. చూద్దాం. సపోజ్ నేను కే ఏమనుకుంటున్నానంటే 2 అనుకుంటున్నాను. ఫర్ టైం బీయింగ్ 3, 4 ఏమన్నా తీసుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఎంటైర్ రోని మల్టిప్లై చేద్దాం. నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ రోని మల్టిప్లై చేస్తున్నా. 2, 4 నెక్స్ట్ 3, 4 అలానే ఉంటాయి. ఇప్పుడు డెట్ ఏ ఎంత అవుతుందండి, ఇది ఏ డాష్ అనుకోండి. డెట్ ఏ ఎంత అవుతుంది చెప్పండి. ఇక్కడ ఏడి మైనస్ బీసీ 4 - 6 ఎంత, -2. నెక్స్ట్ డెట్ ఏ డాష్ ఎంత అవుతుంది చెప్పండి. ఇప్పుడు డెట్ ఏ డాష్ ఎంత అవుతుంది చెప్పండి. ఏడి మైనస్ బీసీ 8 - 12, సో -4 వస్తుంది. మీరు ఒక్కసారి బాగా గమనిస్తారనుకోండి, ఈ రెండిట్లో ఇప్పుడు ఏం జరిగిందండి, మల్టిప్లైడ్ బై 2 జరిగింది. సో మల్టిప్లైడ్ బై 2 అంటే ఇండైరెక్ట్లీ ఏం జరుగుతున్నట్టు, మల్టిప్లైడ్ బై కే. అంతేనా? కే వాల్యూ 2 కదా. సో ఆబ్వియస్లీ మల్టిప్లైడ్ బై కే. అంతే. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకేనా? మీకు డౌట్ ఉంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు కావాలంటే చెక్ చేసి చూడండి, మీకు ఇదే వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ నాకు తెలిసి చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. ఇక్కడ మీరు చూడండి, ఏబి ప్రోడక్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఒక్కసారి మీరు చూడండి, ఇది మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత, 2/3. నెక్స్ట్ దీని ఆర్డర్ ఎంత, 3/3. సో ఏబి ప్రోడక్ట్ జరగాలంటే మనకు రూల్ ఏముంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ మస్ట్ మ్యాచ్ విత్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. సరిపోయింది. సో సరిపోయినాయి. సో ఇప్పుడు ఆర్డర్ ఏమవుతుంది చెప్పండి, మిగిలినదే ఆర్డర్ అవుతుంది. సో 2/3 మ్యాట్రిక్స్. సో 2/3 మ్యాట్రిక్స్ ఏముంది ఇక్కడ, ఆప్షన్ బి ఒక్కటే. ఇది ఏమవుతుంది, 3/2 మ్యాట్రిక్స్ అవుతుంది. ఇదేందో మనకు తెలియదు, ఎందుకంటే ఏబి ఎప్పుడు కూడా బిఏతో ఈక్వల్ అవ్వదు, ఇది రూల్ అనమాట. నెక్స్ట్ ఇదేమవుతుంది, 1/3 అవుతుంది. సో ఇంకా ఉన్న ఆప్షన్స్లో ఆప్షన్ బి కరెక్ట్ కాబట్టి డైరెక్ట్గా అసలు మీరు చేయాల్సిన అవసరం లేదు, టైం సేవ్ అయిపోద్ది. ఓకేనా? థ్యాంక్ యూ.